నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గతంలోనే సిబిఐ ఈడీ కేసులు ఎదుర్కొంటూ 16 నెలలు జైల్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆయన అధికారం చేపట్టిన తర్వాత 2019లో 2019 నుంచి కూడా ఇప్పటి వరకు ఆయన ఒక్కసారి కూడా కోర్టుకు హాజరైన పరిస్థితిని అయితే మనం చూడలేదు. సీఎంగా హోదాలో ఉన్నాడు కాబట్టి కొన్ని అధికారిక కార్యక్రమాల వల్ల నేను హాజరు కాలేకపోతున్నాను అంటూ ఆ మినహాయింపు కోరుతూ ఆయన తప్పించుకుంటూ వచ్చారు. ఇప్పుడు అధికారం లేదు, కేవలం ఆయన ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మాత్రమే. ఈ నేపథ్యంలో ఆయన ప్రతి శుక్రవారం కూడా కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉంటుందా? ఆరోపణలు రుజువైతే ఆయన అరెస్ట్ చేసే అవకాశం మళ్ళీ ఉండే ఛాన్స్ ఉంటుందా? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సామాన్యుడు. నమస్కారం. నమస్తే అండి. సో జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయారు. ఆయన కేవలం ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మాత్రమే. ఇప్పటి వరకు అంటే నేను సీఎంని, నాకు కొన్ని కార్యక్రమాలు ఉండడం వల్ల నేను హాజరు కాలేకపోయాను అని చెప్పి తప్పించుకుంటూ వచ్చారు. ఇక మీదట ఆయన కోర్టు కేసులకు హాజరయ్యే అవకాశం ఉంటుందా? ఎందుకంటే మొన్న ఈ మధ్య రఘురామకృష్ణరాజు గారు కూడా ఆయన కేసులు మూవ్ అవ్వట్లేదు అని చెప్పి కోర్టులో పిటిషన్ వేసిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ఆయన కేసులు కానీ మూవ్ అయితే ఆయన హాజరవుతారంటారా? అవి ప్రూవ్ అయితే ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందంటారా? ఏం చెప్తారు? అడిగారండి, మంచి ప్రశ్న. భారతదేశంలోనే అతిపెద్ద ఆర్థిక నేరస్తుడు ఎవర్రా అంటే జగన్మోహన్ రెడ్డి. 2011లోనే ఇతని పైన సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు బుక్ అవ్వడం జరిగింది. ఇదేదో రాత్రికి రాత్రి చేయలేదు. ఇతని పైన ఒక సామాన్యుడు పిల్లేస్తే ఆ పిల్లిని మొత్తం విచారించి దాంట్లో ఆధారాలు ఉండడంతో హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిబిఐని ఆదేశించింది, మీరు విచారణ జరపండి, ఇతని పైన మాకున్న దాంట్లో ఆధారాలు కనిపిస్తున్నాయి, మీరు విచారణ జరిపి దీంట్లో నిజానిజాలు ఎంత నిగ్గు తేల్చండి అని చెప్తే సిబిఐ వాళ్ళు రంగంలోకి దిగి అన్ని విచారించి సుదీర్ఘ విచారణ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దాదాపు అనేక సందర్భాల్లో విచారించి ఆధారాలతో పట్టుబడడంతో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది సిబిఐ ఈడీ కేసుల్లో 2011లో. ఆ తర్వాత ఈయన 16 నెలలు జైల్లో చెప్పకూడదు కూడా తినడం జరిగింది. ఆ తర్వాత ఈయన ఏమైందంటే బెయిల్ మీద వచ్చాడు. బెయిల్ మీద వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో ఈయన ప్రతిపక్ష నాయకుడుగా ఎన్నికవ్వడం జరిగింది. ఆ రోజు ఇతనికి వచ్చిన సీట్ల ద్వారా. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికవ్వడం ద్వారా అంటే ఈయన ఏమంటే కోర్టు విచారణకి నేను రోజు రాలేను, నేను ప్రతిపక్ష నాయకుడిని, సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది, ఇవి ఉంటాయి అని చెప్పి శుక్రవారం ఒకటే వస్తాను అని చెప్పాడు. ఆ విధంగా ప్రతి శుక్రవారం వెళ్ళి సంతకం చేసి కోర్టులో విచారణకి హాజరయ్యేవాడు. ఆ తర్వాత ఏమైంది, ప్రజల్ని, ఈయనకి తెలుసు కదా అధికారం లేకపోతే ఈయన ఎత్తుకొని జైల్లో వేస్తారు, అందుకని ఏమంటే ప్రజలను మభ్యపెట్టి అసత్య ప్రచారాలు చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కోర్టుకు వెళ్లకుండా డిశ్చార్జ్ పిటిషన్లు, ఈ పిటిషన్ మినహాయింపు పిటిషన్లు వేసుకుంటూ వచ్చాడు. 5 ఏళ్ళు వేసుకుంటే ఏం చెప్పేవాడు, నేను ముఖ్యమంత్రిని, నేను రాలేను అని చెప్తే ఈ విధంగా తప్పించుకొని తిరుగుతున్నాడు. దొంగ పట్టుబడ్డాడు, మళ్ళీ జైలుకి మళ్ళీ వెళ్లాల్సి వస్తుందేమో అని తప్పించుకొని అధికారాన్ని ఉపయోగించుకొని తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. అప్పటికి బహుశా భారతదేశంలో ఇంత సుదీర్ఘంగా ఇన్ని 11 ఏళ్ళు పైన అవుతూ ఉన్నా కానీ 11-12 ఏళ్ళు ఈయన ఒక నేరస్తుడు బయట తిరుగుతూ ఉన్నాడంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే అంటారేమో, అంత పెద్ద నేరస్తుడు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఈయన తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇన్ని రోజులు తిరిగాడు. ఇప్పుడు ఏమైందంటే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ వేసింది, ఎవరెవరి పైన కేసులు ఉన్నాయో చాలా 10 ఏళ్ళ పైన వాళ్ళందరివి మీరు విచారణ జరిపి కరెక్ట్గా కొత్త స్పెషల్ కోర్టులు వేసైనా పర్లేదు వాళ్ళని అరెస్ట్ చేయండి, నిగ్గు తేల్చి నిజాలని చెప్పారు. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన అధికార బలాన్ని, తన ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి దాదాపుగా 10 ఏళ్ళగా కోర్టుకి అంటే జైలుకి వెళ్లకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు దొంగలాగా. ఇప్పుడు ఏమంటే మళ్ళీ కోర్టుకి వెళ్లాల్సి వస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఇతని రీజన్స్ చెప్పేదానికి కూడా లేదు, ఇతనికి పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఇది కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఆ హోదా కూడా లేదు. కాబట్టి ఇతను సాధారణ ఎమ్మెల్యే అయితే నువ్వు రోజు రా అంటారు. కావాలంటే ఇతన్ని జైల్లో వేసి, అంటే ఇతను విచారణ జరపాలి కాబట్టి రోజు ఇతను ఇంటికి వెళ్ళేసి రావడానికి కష్టం అవుతుంది కాబట్టి కావాలంటే జైల్లో వేసి జైల్లోనే విచారణ జరిపే విధంగా కూడా జరగచ్చు. తమిళనాడులో ఈ విధంగా గతంలో జరిగింది కొన్ని కేసుల్లో. ఇప్పుడు నాకు తెలిసి బహుశా జగన్మోహన్ రెడ్డిని ఆ విధంగా చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. అప్పుడు కొంతమంది పేటీఎం కుక్కలు, కొంతమంది వైఎస్ఆర్సీపీ కుక్కలు ఏమనుకుంటాయి తెలుసా, మా అన్నను అక్రమంగా అరెస్ట్ చేశారంటారేమో. బహుశా గుర్తుపెట్టుకోండి, అక్రమంగా ఎవడు అరెస్ట్ చేయాల, మీ అన్న దొంగలాగా ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి 10 ఏళ్లగా ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా కోర్టుల నుంచి తప్పించుకుంటూ జైలుకి వెళ్లకుండా దొంగలా తిరుగుతున్నాడు. ఆ దొంగని ఈ రోజు కోర్టులు అరెస్ట్ చేయబోతున్నాయి. రేపు విచారణ చేసిన తర్వాత ఖచ్చితంగా, ఎందుకంటే ఆధారాలతో పట్టుబడ్డాడు కాబట్టి ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా చెంచలగూడ జైలుకి వస్తాడు. రేపటి నుంచి విచారణ ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. ఆయన కేసుల విచారణకు హాజరవ్వాల్సి ఉంటుంది. హాజరవ్వకపోతే ఎత్తుకొని పోయి లోపల వేస్తారు. అది మాత్రం ఎందుకంటే నేను కోరుకునే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో
జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఆర్థిక నేరస్తులు బయట ఉండడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే వీళ్ళు చెడిపోవడమే కాకుండా ఒక 10 మందిని చెడిపేస్తున్నారు. అందుకని ఏంటంటే ఇలాంటి వ్యక్తుల్ని ముందు స్పెషల్ కోర్ట్స్ వేసి ఖచ్చితంగా ఆ కోర్టులో ఈ కేసులన్నీ విచారించి వీళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తేనే రేపు ఎవడన్నా తప్పు చేయాలంటే భయపడతాడు, లేదంటే ఏంటంటే విచ్చలవిడిగా బయట తిరుగుతారు. అందుకని ఏంటంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కావచ్చు, సిబిఐ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, సిబిఐ తక్షణమే విచారణ జరిపించి ఈ కేసులన్నింటిలో ఖచ్చితంగా ఇతనికి శిక్ష పడేలా చేసి ఖచ్చితంగా కఠినమైన శిక్షలు వేయాలండి. ఇలాంటి వాళ్ళు ఇంకా భవిష్యత్తులో ఏ పార్టీ తరపు నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో కానీ పరోక్ష ఎన్నికల్లో కానీ పోటీ చేయకుండా వీళ్ళపైన అనర్హత వేటు వేసి వీళ్ళని జైల్లో పెట్టినప్పుడే మిగిలిన రాజకీయ నాయకులకు బుద్ధి వస్తుందని నేను తెలియజేసుకుంటున్నా. ఖచ్చితంగా అవినీతి చేసే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి రాజకీయ నాయకుల్ని ఖచ్చితంగా పదవులను అడ్డు పెట్టుకొని తప్పించుకొని తిరిగే రాజకీయ నాయకుల్ని జైల్లో వేస్తేనే సమాజం బాగుపడుతుంది. సమాజం మేలు కొరకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అవినీతి పనుల్ని తక్షణమే విచారించి వీళ్ళపైన కఠినమైన శిక్షలు వేసి వీళ్ళు ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది, రాజ్యాంగం గెలుస్తుందని భావిస్తాం. రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని, ఆర్థిక నేరస్తుల్ని జైల్లో వేయాలని కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.